హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపక్ అలాగే జీవన్ ఇద్దరు కూడా హారతి బిడ్డకు తండ్రి అని తెలిస్తే ప్రతాప్ ముందు పరువు పోతుందని తెలిసి దీపక్ డిఎన్ఏ రిపోర్ట్స్ మారుస్తాడు. అప్పుడే జీవన్ వచ్చి జీవన్ కూడా డిఎన్ఏ రిపోర్ట్స్ మారుస్తాడు. జీవన్ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడం చూసిన రాజరూప ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తీసుకొచ్చి అందులో పెడతారు. ఇక అప్పుడు ప్రతాప్ దగ్గరికి డిఎన్ఏ రిపోర్ట్స్ రావడం, అవి చూసిన ప్రతాప్ ఇక దీపక్కి అలాగే హారతి బిడ్డకు సంబంధం లేదని తెలియగానే దీపక్ నువ్వు ఏ తప్పు చేయలేదని రిపోర్ట్స్లో వచ్చింది అనగానే హారతి అలాగే జీవన్ అందరు కూడా షాక్ అయిపోతారు. జీవన్ ఇక రాజు రూప వైపు చూస్తూ ఉంటాడు. అవును మావయ్య, నేను ఏ తప్పు చేయలేదు, నేను నిజం చెప్తున్నాను అని ఈ విధంగా అంటూ ఉండగా వెంటనే హారతి ఇలా అంటూ ఉంటుంది. లేదు సార్, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మారి ఉండొచ్చు కదా అనగానే డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పెలా వస్తాయి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది మందారం. మందారం, నువ్వు కూడా సాటి ఆడదానివి కదా, ఆ రోజు నీకు కూడా డిఎన్ఏ రిపోర్ట్స్ ద్వారా నీ బిడ్డకు తండ్రి అని దీపక్ తెలియకుండా దీపక్ జాగ్రత్త పడినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. నా బిడ్డకు తండ్రి దీపక్ అని నేను చెప్తుంటే కాదని మీరు అంటున్నారు. నా బిడ్డకు తండ్రి దీపక్ అయినా కాదని అంటుంటే నాకు బాధగా ఉంది. కన్న తల్లిగా బిడ్డకు తండ్రి ఎవరో అని నేను చెప్పాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే జీవన్ అలానే చూస్తూ ఉంటాడు. జీవన్ వైపు మాత్రం రాజరూప కోపంగా చూస్తూ ఉంటారు. వెంటనే ఇక అమ్మ హారతి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ బిడ్డకు తండ్రి దీపక్ అని నువ్వు అంటున్నావు, వాడు నేనే తప్పు చేయలేదని అంటున్నాడు, రిపోర్ట్స్లో కూడా అలానే వచ్చింది అనగానే సార్, మీరు రిపోర్ట్స్ను బట్టి అంచనా వేయొద్దు సార్. మరి నా కడుపులో బిడ్డకి దీపక్ తండ్రి కానప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు టెస్టులు చేయించడానికి హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్ళాడు సార్? ఎలక్షన్స్ అయ్యాక నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఎందుకు ఇచ్చాడు సార్ అని అంటూ ఉంటే ప్రతాపిక కోపంగా దీపక్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు. ఏరా దీపక్, హారతి చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే అది మామయ్య అని చెప్పి కంగారు పడుతూ ఉంటే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. ఆపవే నీ డ్రామాలు, నా కొడుకు ఏ తప్పు చేయలేదని తెలిసినా కూడా ఎందుకు నా కొడుకుని ఇరికించాలని చూస్తున్నావే అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది. మీకేం తెలియదు అత్తయ్య, దీపక్ నా విషయంలో చేసినట్లు మందరం విషయంలో కూడా చేశాడు అని ఈ విధంగా అంటూ ఉంటే విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది. ఎక్కువ మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతానని చెప్పి హారతిని అంటూ ఉంటే విజయాంబిక అక్కను వాగు అని చెప్పి అనగానే వెంటనే ఇక రాజరూప కూడా అవును, మేం చెప్పేది కూడా ఒకసారి వినండి పెద్దయ్య. ఈ సిచ్యువేషన్స్ అన్నీ బట్టి చూస్తుంటే జీవన్ మన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి, హారతి బిడ్డతో వచ్చినప్పటి నుంచి చూస్తుంటే కావాలనే జీవన్ హారతి ఇద్దరు కూడా కలిసి డ్రామాలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది. హారతి బిడ్డకు తండ్రి జీవన్ అని అర్థమవుతుంది అని అనగానే ఒక్కసారిగా జీవన్ అలాగే హారతి అందరు కూడా షాక్ అయిపోతారు. వెంటనే ఇలా ఆడపిల్ల మీద నిందలు వేయటం కరెక్ట్ కాదు రాజు, ఒక్కసారి ఆలోచించండి అనగానే ఆధారాలు ఉన్నాయి నాన్న, ఆధారాలు లేకుండా మేము మాట్లాడట్లేదు అని చెప్పి రూప అంటూ ఉంటుంది. ఏంటి ఆధారాలు? అసలు వీళ్ళకి తెలియక ఇక దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాను కదా, ఎక్కడ దొరికిపోయానని చెప్పేసి జీవన్ అలాగే హారతి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. పెద్దయ్య ఆ రోజు హారతి బిడ్డతో వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది కదా న్యాయం కోసం వచ్చి అనగానే అవును రాజు అనగానే ఆ రోజు వెళ్ళి హారతి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని ప్రాధేయపడాల్సింది దీపక్ కదా, కానీ జీవన్ వెళ్ళాడు. జీవన్ వెళ్ళి బిడ్డకు ముద్దు పెట్టి తన మెడలో ఉన్న చైన్ కూడా వేశాడు. అలా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది నాన్న అని చెప్పి అడగగానే వేశాను మామయ్య, కానీ ఒక బిడ్డకు ఏదో ఒక సాయపడుతుందని ఆ చైన్ని మెడలో వేశాను, అంతే తప్ప నేనేదో ఆశించి ఇలా చేయలేదు పెద్దయ్య అని ఇక చేయలేదు మామయ్య అని చెప్పేసి జీవన్ అంటూ ఉంటాడు. అయినా జీవన్ ఇంత ప్రేమ అవసరమా నాన్న, నువ్వు ఒక్కసారి ఆలోచించు అనగానే అయినా మరి సరే అదంటే అనుకుందాం, డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవాళ వస్తాయని తెలిసినా కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు అని అంటూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళిన విషయం వీళ్ళకెలా తెలిసింది, వీళ్ళు నన్ను ఫాలో అయ్యారా ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు జీవన్. వెంటనే ఇక రాజరూప ఈ విధంగా అంటూ ఉంటారు. ఏది ఏమైనా సరే అయినా ఈరోజు రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పినా కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది నాన్న అని అనగానే ఒక్కసారిగా ప్రతాప్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. జీవన్ అయినా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అని అంటూ ఉంటే రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయని కనుక్కోవడానికి వెళ్ళాను మామయ్య అంతే అని అంటూ ఉంటే రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయని కనుక్కోవడమా, ఈరోజు వస్తాయని డాక్టర్ గారు చెప్పారు కదా అని రాజరూప అంటూ ఉంటారు. అయినా
ఒక్కసారి హారతి బిడ్డకు అలాగే జీవన్‌కి టెస్ట్ చేస్తే డీఎన్ఏ మ్యాచ్ అవుతుంది లేంది తెలిసిపోతుంది కదా పెద్దయ్య అని రాజు అంటూ ఉంటే, డాక్టర్ అని చెప్పగానే జీవన్ కూడా రండి డాక్టర్ ఒకసారి నాకు కూడా టెస్ట్ చేయండి. వీళ్ళ అనుమానం క్లియర్ అయిపోతుంది కదా అనగానే వెంటనే హారతి ఏడ్చుకుంటూ, నేను ఏ తప్పు చేయలేదు. దీపక్‌ని నమ్మి మోసపోయాను. కానీ నన్ను ఇక్కడున్న ప్రతి ఒక్కరితో కూడా నన్ను అక్రమ సంబంధం కడుతున్నారు. నాకు న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ ఇలా మాట్లాడితే చాలా బాధగా ఉంది అని చెప్పేసి హారతి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ హారతి నీకు న్యాయం చేయకుండా మేము ఎప్పుడు కూడా అన్యాయం చేయాలని చూడలేదమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటారు. వెంటనే జీవన్ కూడా టెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ని రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి డాక్టర్ అనగానే 4-5 రోజుల్లో వస్తాయి సార్ అని చెప్పి అనగానే, సరే అమ్మ హారతి రిపోర్ట్స్ వచ్చాక కబురు పంపుతాను. అప్పుడు కూడా నీ బిడ్డకు జీవన్ అని తెలిస్తే ఖచ్చితంగా నేను ఎవ్వరిని ఊరికి వదలనని చెప్పి ఈ విధంగా అనగానే హారతి వెళ్ళిపోతుంది. దీపక్ దగ్గరికి వచ్చిన ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు, దీపక్ చాలా మంచివాడని తెలిపోయింది కదక్క. దీపక్కి ఏదో ఒక పని అప్పచెప్తాను. వాడిని ఖాళీగా ఉంచడం అనవసరమని అనిపిస్తుంది అని చెప్పి ఈ విధంగా అనగానే విజయాంబిక దీపక్ సంతోషపడుతూ ఉంటారు. జీవనిక హారతి వెంటనే హారతి ఇంటికి వెళ్తాడు. మళ్ళీ హారతి ఇంటికి వెళ్ళి, ఏంటి జీవన్ ఇలా జరిగింది, నేను ఎంతో ప్లాన్గా మాట్లాడాను కదా, నువ్వు కూడా అలానే చేసావు, కానీ ఇలా జరిగిందేంటి, ఆ దీపక్ ఏమో కానీ ఆ విజయాంబిక అయితే మరీ కొంచెం రూడ్గానే మాట్లాడింది అని చెప్పి అనగానే, ఇదంతా నా వల్లే కదా అని అంటూ ఉంటే, లేదు జీవన్ నేను కరెక్ట్గా మాట్లాడకనే ఇదంతా జరిగింది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అడుగుతుంటే నన్ను అందరూ కూడా చాలా చులకనగా చూస్తున్నట్టు అనిపించింది. కానీ ఏం చేసినా నీకోసం నా బిడ్డ కోసమే కదా జీవన్ అని అంటూ ఈ విధంగా అంటూ ఉంటుంది. రేపు కానీ ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మళ్ళీ మార్చుకో జీవన్, మార్చకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే నా బిడ్డకు తండ్రి నువ్వే కదా. మళ్ళీ మార్చితే ఆ దీపక్కి నాకు పెళ్లి చేస్తానంటే నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు అని ఈ విధంగా అనగానే, సరే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, రిపోర్ట్స్ రావడానికి 3-4 రోజులు టైం పడుతుంది కదా, అప్పటిలోపు మనం పెళ్లి చేసుకుందాం అని అనగానే ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు. ఈ 2-3 రోజులు కష్టం హారతి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాక ఖచ్చితంగా చేసుకుంటాను అనగానే, నువ్వు ఇలానే చెప్పి తప్పించుకుంటున్నావు. బిడ్డ పుట్టిన తర్వాత నన్ను దూరం పెడుతున్నావు. ఆ ఇంట్లో నువ్వు చక్కగా సెటిల్ అయిపోయావు అని చెప్పి హారతి నిలదీసి జీవని అడుగుతూ ఉంటుంది. లేదు హారతి, నీకు మాట ఇచ్చాను కదా, ఖచ్చితంగా నా చెల్లెలు ప్రతీకారం తీర్చుకోవడానికి, నేను అనుకున్నది సాధించడానికి అక్కడికి అడుగు పెట్టాను. అది కాకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం అంటే కష్టం అని అంటూ ఉంటే, సరే జీవన్ నీ మాట మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి గట్టిగా జీవన్ని పట్టుకొని ఉంటుంది. జీవన్ కూడా బిడ్డకి ముద్దు పెడతారు. సరే వెళ్తున్నాను అని చెప్పేసి జీవన్ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. ఇకపోతే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మమ్మీ ఈ రాజరూప చాలా ప్లాన్గా ఫాలో అయ్యారు. ఆ జీవన్ గారు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడం చూశారు కానీ నేను మార్చడం చూస్తే ఖచ్చితంగా కొంపలు అంటుకుపోయాయి అని చెప్పేసి ఈ విధంగా దీపక్ విజయాంబికతో అంటూ ఉంటే, రాజరూప ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా సరైన ఆధారాలని సొంతం చేసుకొని జీవన్ హారతిలా భాగవతం బయట పెట్టాలని.